ఓకే, క్వశ్చన్ చూసుకుంటే ఎ పర్సన్ వాక్స్ అప్ ఏ స్టాలిడ్ ఎక్సలేటర్ ఇన్ 80 seconds. When standing on the same accelerator, now moving, he is carried up in 20 seconds. The time taken by him to walk up the moving accelerator is. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చేటంటే 3 కేసెస్ ఇచ్చారు. ఇక్కడ కేసు 1లో చూసుకుంటే ఒక ఒక ఎక్సలేటర్ ఉందంట, అంటే స్టాల్డ్ ఎక్సలేటర్ ఉందంట, అంటే మూవ్ ఆన్ ఎక్సలేటర్, పనిచేయని ఎక్సలేటర్. దానిపైన ఒక పర్సన్ ఉన్నాడంట. ఓకే, పర్సన్ ఫర్ సపోజ్ V1 వెలసిటీతో పైకి ఎక్కుతున్నాడంట ఈ ఎక్సలేటర్ని. ఇతను పైకి వచ్చేటప్పటికి టైం T=80 seconds పట్టిందంట పైకి రావడానికి, V1 వెలసిటీతో పైకి వెళ్తే. ఓకే, ఇప్పుడు సెకండ్ కేసులో చూసుకుంటే అదే ఎక్సలేటర్ ఉందంట. ఓకే, ఇప్పుడు ఆ ఎక్సలేటర్ పనిచేస్తుంది, మూవ్ అవుతుంది పైకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ రెస్ట్లో ఇక్కడ నుంచున్నాడంట. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ ఈ ఎక్సలేటర్ పైకి సమ్ వెలసిటీ V2 వెలసిటీతో మూవ్ అయింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ పైకి రావడానికి ఎంత పట్టిందంటే T=20 seconds పట్టిందంట క్వశ్చన్లో ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు థర్డ్ కేసులో చూసుకుంటే క్వశ్చన్ ఏమి అడిగాడంటే లాస్ట్కి, ఇప్పుడు బోత్ ఎక్సలేటర్ పర్సన్ కూడా మూవ్ అవుతున్నాయంట. అంటే పర్సన్ ఎంత వెలసిటీతో మూవ్ అవుతున్నాడు, V1 వెలసిటీతో మూవ్ అవుతే, ఎక్సలేటర్ ఎంత వెలసిటీతో మూవ్ అవుతుంది, V2 వెలసిటీతో మూవ్ అవుతే, ఇప్పుడు ఈ పర్సన్ పైకి రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ అన్ని కేసుల్లోని ఎక్సలేటర్ యొక్క లెంత్ L అవుతుంది, అంటే పైకి రావడానికి L డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది అనుకుంటే. ఓకే, ఇప్పుడు చూసుకుంటే కేసు 1లో చూస్తే మనకి వెలసిటీ V1 = L/80 అవుద్ది V1. కేసు 2లో చూసుకుంటే వెలసిటీ V1 = L/20 అయింది. ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ వస్తుంది, అంటే ఇక్కడ 2 వెలాసిటీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ అవుతుంది. అంటే ఇక్కడ మ్యాన్ ఎక్సలేటర్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుంది, V-relative = V1 + V2 అవుతుంది. ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ అంటే ఇక్కడ V-relative ఏమవుతుంది అంటే L/T అవుద్ది. ఓకే, ఇప్పుడు ఈ V1 V2 V-relative ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ అంటే V-relative = V1 + V2 వచ్చింది కదా మనకి. V-relative ఎంత వచ్చింది మనకి, L/T. దట్ ఈక్వల్స్ టు V1 ఎంత, V1 L/80, V2 ఎంత మనకి L/20. ఈ L క్యాన్సిల్ అవుతాయి. 1/T = 1/80 + 1/20. 1/T = 20 + 80/2 అయితే 1600 అవుద్ది. ఓకే, 1/T = 100/1600. ఓకే, 0 0 0 క్యాన్సిల్ చేస్తే దేర్ఫోర్ మనకి T = 16 seconds వచ్చింది. అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకి, బోత్ మ్యాన్ అండ్ ఎక్సలేటర్ మూవ్ అవుతే మనకి T = 16 secondsలో మ్యాన్ పైకి వెళ్ళిపోగలరు. కాబట్టి మనకి మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.